నమస్తే, వెల్కమ్ టు 3 Mango Range of Spices తెలుగు రుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, హ్యాట్స్ అండ్ కర్డ్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ మసాలా వంటలు. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు వాళ్ళ వంటలు తడాక చూపించడానికి రెడీగా ఉన్నారండి. ముందుగా వాళ్ళని పరిచయం చేసేసుకుందాం. మీ పేరండి? నా పేరు నీరు భావన. నీరు 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 భావన అనగానే నీరు భావన పేరేమో అనుకున్నాను. నీరు అండి. నీరు. ఓకే, మీరండి? అనిత. అనిత గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ గోల్కొండ. హైదరాబాద్ గోల్కొండ. గోల్కొండ అర్థం కానీ హైదరాబాద్ అంటే ఏరియా పేరు కదా భావన. ఓకే, మీరండి? నేను కార్వన్ నుంచి వచ్చానండి. లంగర్ హౌస్ లేదండి, జస్ట్ ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్స్ కూడా అయితారా? సూపర్. అయితే ఏమంటే చేయబోతున్నారు మీరు? నేను భావన గారు మీ గురించి స్పెషల్ స్పైసీ వింటర్ సీజన్ లో చికెన్ ఉల్లికారం. నా కోసం స్పెషల్ గా వింటర్ సీజన్ అని చికెన్ ఉల్లికారం. చికెన్ ఉల్లి కారం అండి. ఇది చేసిన తర్వాత తెలుస్తుంది నా కోసం కాదా అనేది. మీరండి? నేను రొయ్యల వంకాయ పులుసు చేయబోతున్నానండి. రొయ్యల వంకాయ పులుసు. ఓకే, బాగుంది. మరి ముందుగా ఎవరు చేయాలనుకుంటున్నారు? నేను చేసేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, మీరు ఏం చేయాలనుకున్నారు? చికెన్ ఉల్లికారం. చికెన్ ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ ఉల్లి కారం కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు 2, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి కూర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, చికెన్ మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి ఇప్పుడు రెడీ అండి? రెడీ అండి. స్టార్ట్ చేసేద్దాం. భావన గారు, ఫస్ట్ మీకు నేను నూనె వేసిన తర్వాత ప్రొసీజర్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఈ చికెన్ ఉంది కదండి, యాక్చువల్లీ చికెన్ డైరెక్ట్ కూడా మనం వేసుకోవచ్చు కడిగి. నేను ఏం చేశానంటే ఉప్పు పసుపు నీళ్ళలో బాయిల్ చేసుకున్నాను. ఎందుకంటే తొందరగా అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు ఎవరైనా సడన్ గెస్ట్ వచ్చారు, మనం ఇమీడియట్ మిక్సీలో ఇప్పుడు ఇది ఉల్లికారం చేసుకున్నాను. కారం, ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టి ఇమ్మీడియట్ ఒక 10 మినిట్స్ అయ్యే పని 5 మినిట్స్లో చేసి చూపిస్తా. ఓకే, ఫస్ట్ మనం ఇంకోటి ఏంటంటే ఇది వేసుకుంటే ఉప్పు పసుపు నీళ్ళలో కొంచెం లైట్ బాయిల్ చేసుకుంటే నీసు వాసన కూడా పోతుంది. గరం మసాలా, దాల్చిన్ని చెక్క, ఇలాచి, ఆనియన్స్, కరివేపాకు. నేను నా నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువ మటుకు గ్రీన్ ఐటమ్స్, పుదీనా, కొత్తిమీర, మెంతం వచ్చేటట్టు చూసుకుంటానండి. హెల్త్కి మంచిది కదా మెంతం కూర. పసుపు. ఓకే, ఇది లైట్ ఫ్రై అయ్యే వరకు మనం ఇది బాయిల్ చేసిన చికెన్. ఓకే ఓకే, చూడండి ఎంత తొందరగా అయిపోతుంది మీకు. ఇప్పుడు మనం ఉల్లికారం పేస్ట్, దీనికి వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేద్దాము. ఉల్లికారం పేస్ట్ అన్నారు కదా, అవునండి. అది ఇంకొకసారి చెప్పరా? నాకు చెప్తాను. ఈ ఉల్లికారం ఏంటంటే మనం ఇమ్మీడియట్ ఇంట్లో ఈజీగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారం ఇంట్లో దంచుకున్న కారం. వీటిని మిక్సీ పట్టారా లేకపోతే ఏంటి దంచేసేది అంటున్నారు? మిక్సీ పట్టేసారు. ఓకే, ఇప్పుడు మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఇది దేంతో తింటే బాగుంటుంది? ఇది రోటీస్, నాన్స్, రైస్ లో కూడా తినొచ్చు, కానీ రోటీస్, నాన్స్ చాలా బాగా, చపాతీస్ కి అయితే చాలా బాగుంటుందంట. రైస్ లో కూడా యాడ్ చేసుకుని తినొచ్చు. కొత్తిమీర లాస్ట్ లోనే వేస్తారు కదండి, అది కూడా వేసాను. దీంట్లో ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర, పుదీనా తెలుసుకుంటున్నామండి. అవును బాగున్నాయి. అది కదా. ఇది కొంచెం చికెన్ మసాలా. ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసుకుంటాం. అన్ని అయిపోయినట్టేనండి? అయిపోయింది. సిమ్ లో ఒక 1 మినిట్ మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేయచ్చండి? పెట్టండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? యాక్చువల్లీ ఐఎమ్ ఏ హోమ్ మేకర్, ప్రీవియస్లీ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీ అనమాట. చిన్న పాప ఎంప్లాయీ, కమర్షియల్ 11 years సర్వీస్. ఇంకా పాప, ఒక బాబు ఒక పాప. బాబుకి పాపకి 10 years గ్యాప్ బికాస్ ఆఫ్ జాబ్. ఇప్పుడు హోమ్ మేకర్, అన్ని వంటల షోస్, గేమ్ షోస్, ఏది వదలా. అంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం, ప్యాషన్ నాకు. ఇంకా స్పెషల్లీ అభిరుచి నాకు తెలుగు. నేను అసలు ఎప్పుడు అంటుండే అభిరుచిలో నాన్ వెజ్ ఎందుకు పెట్టరు. తెలుగు రుచి అని వచ్చామండి. నాన్ వెజ్ అందుకే కదా నా అదృష్టం.
అవునా? అని అందుకే బాగా సింపుల్ వేలో చూపిస్తున్నా. మీరు మరి జాబ్ వదిలేసుకున్నాక మీకేం ఫీల్ అనిపించలేదా? అట్లా అనిపించదు, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది అన్ని సాధించానండి లైఫ్లో. ఎంఏ చదువుకోవాలి, హిందీ పండిట్ చేస్తా, పొలిటికల్ సైన్స్ చేస్తా, డిప్లొమా నా చదువు లిస్ట్ అంటే ఇది అయిపోతుంది. కానీ అంటే చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది when I was in intern. ఓకే. Because of my husband encouragement, I completed my studies, everything. ఇంకోటి యశోదాలో I was the only candidate, the best PRE 1 year లో తీసుకున్న అవార్డు. సూపర్. అదన్నమాట. సూపర్. అయిపోయిందా ఇది? అయిపోయింది. ఇది చేస్తూనే మాట్లాడదాం అంతే. మళ్ళీ మధ్యలో ఇది ఏదైనా అదే, అయిపోయింది అనుకోండి. అసలే నా కోసం అన్నారు. మీ వారు ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్స్. ఓకే. ఆయన సపోర్ట్ ఉందన్నమాట చాలా మీకు బాగా. చాలా అంటే ఈజ్ అన్ ఎంసెట్ ర్యాంకర్. అవర్స్ ఈజ్ లవ్ మ్యారేజ్. కాలేజ్ ర్యాంకర్. అబ్బో, అసలు మామూలుగా కాదు. అసలు చిట్టా అయితే చాలా ఉన్నట్టుందండి వెనకాల చెప్పుకుంటూనే. గుడ్. ఇది అయిపోయిందంటుంది. కొంచెం ఇంకా ఆయిల్ అంతా వెళ్ళిపోవాలా? ఆయిల్ వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. తీసేసామా? ఓకే, రెడీ. బాగున్నా? ఎస్. చికెన్ ఉల్లికారం రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఇదిగోండి, చికెన్ ఉల్లి కారం తయారైపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? చికెన్ ఉల్లికారం తయారీ విధానం. ముందుగా చికెన్ లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కారం కలిపి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లికారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చికెన్ మసాలా వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. అంతే, చికెన్ ఉల్లికారం రెడీ. నీరు గారు వంట కంప్లీట్ అయిపోయింది. మరి మనం టేస్ట్ చూడడానికి రావు గారిని పిలిచేద్దామా? రావు గారు, వెల్కమ్ అండి. చెప్పండి. రావు గారు, నీరు గారు సీజన్ కి తగ్గట్టుగా ఒక వంట చేశారండి. వింటర్ సీజన్. వింటర్ కి తగ్గట్టుగా చేశారండి. స్పైసీగా అంట. ఏంటదండి? చికెన్ ఉల్లికారం. ఓకే, నా రియాక్షన్స్ తో పసిగట్టేస్తున్నారండి వ్యూవర్స్, ఇక్కడ వాళ్ళు కూడా. కాబట్టి రావు గారు చెప్పండి. బాగున్నదండి. కారం, ఉప్పు అంతా బాగానే ఉన్నది. కొంచెం కారంగా, వింటర్ కి తగ్గట్టు కొంచెం కారంగా. అంతేనండి? అంతేనండి. ఓకే, అంతేనని చెప్పేశారండి మన రావు గారు. మరి నెక్స్ట్ అనిత గారు వంట చూసే ముందు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రెసిపీస్ కోసం మనం పంచదారని పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే అలా పంచదార పొడి చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో పంచదారతో పాటుగా కొద్దిగా బియ్యం కూడా కలిపి పొడి చేసినట్లయితే మనకి పంచదార పొడి మరీ మెత్తగా పిండిలాగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే, అనిత గారు మరి మీరేం చేయబోతున్నారు? నేను రొయ్యల వంకాయ పులుసు చేయబోతున్నానండి. రొయ్యల వంకాయ పులుసు. అవునండి. బాగుంది, పులుసు. జనరల్గాని ఊళ్ళో ఏదైనా ఏమంట చేయబోతా అనగానే పులుసు ఉండే మా ఇంట్లో అంటారు. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి కూడా అలాగే చెప్తారండి, పులుసు బాగుంది అని అంటారు. అంటే పులుసు ఉండారు అంటారా? అవునండి. ఏదో అంటారంట. సరే, ఓకేనండి. రొయ్యల వంకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రొయ్యల వంకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి అనిత గారు స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. ఓకే, హైలో పెట్టాలా లోలో పెట్టాలి? లోలో పెట్టుకుందామండి. ఫస్ట్ రొయ్యల్ని వేయించుకుందాము, తర్వాత వేరే నూకుడులో వంకాయలు వేయించుకుందాము. ఓకే, కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి వేయండి. రొయ్యలు వేయించుకుందామండి. ఈ రొయ్యలు ఏంటి? ఎండు రొయ్యలు. ఇవేంటి? ఎండు రొయ్యలు అవి? ఎండు రొయ్యలు అండి. ఓకే. ఎండు రొయ్యల్ని 2-3 మినిట్స్ వాటర్ లో డిప్ చేసి పెట్టాలండి. నీళ్ళలో నానబెట్టి 2-3 నిమిషాలు ఉంచి వాటర్ తీసేసారు. వాటర్ అంతే కదా? తీసేసి వేయించుకుందాం. వేయించుకుందాం పదండి. ఇప్పుడు మీరు అలా నానబెట్టిన పర్పస్ ఏంటంటే స్మెల్ ఉండదు అని. స్మెల్ ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అనిత గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే.
లాస్ట్ 2 years టీచర్ జాబ్ చేశానండి. టీచర్ గానా? టీచర్గా చేశాను. అంతకుముందు ఎయిర్టెల్ ఆఫీస్లో జాబ్ చేశానండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ చేంజ్ చేశామని ఈ ఇయర్ మానేశానండి. నాకు 2 ట్విన్స్ అండి, అమ్మాయిలు. ట్విన్స్ అమ్మాయి 2 ట్విన్స్ అండి. ఇప్పుడు 7 years ఫస్ట్ క్లాస్ చదువుతున్నారండి. భావన గారు వేగిపోయాయి ఇవి. నెక్స్ట్ వంకాయ వేయించుకుందాము. ఇంకో కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అమ్మ నేర్పించిందండి. అమ్మ నేర్పించిందా? పాపలు పుట్టినప్పుడు కొంచెం ఫీడింగ్ బాగుంటుంది అని చెప్పేసి రొయ్యలు పాలకూర అట్లాగా ఎండ్రాయిలు ఫీడింగ్ బాగుంటుంది అని చెప్పేసి పెడతారండి. ఫీడింగ్ బాగుంటుంది, మిల్క్ బాగా వస్తుంది. వెజిటేరియన్ వాళ్ళకి దొండకాయ. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆకు, కొంచెం గరం మసాలా దినుసులు వేద్దామండి. లవంగా, ఇలాచి, పట్ట, ఉల్లిపాయలు వేద్దామండి. మీ వారేం చేస్తుంటారండి? ఫైనాన్స్ చేస్తారండి. టాటా మోటార్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తారండి. కొంచెం వెల్లుల్లి వేద్దామండి. ఇది ఓన్లీ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. వంకాయలు వేసేద్దామండి. ఇప్పుడు కొంచెం మగ్గాల మూత పెట్టాలా? పెట్టాలండి. మీరు టీచర్ గా జాబ్ చేశారన్నారు కదా, మీ పిల్లలకి చక్కగా మీరే మొత్తం ఇంట్లో కూర్చొని ఇంట్లో అన్ని నేనేనండి. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి, భరతనాట్యము. నేను మా పిల్లలకు నేర్పిస్తానండి. ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అవుతే కూడా తీసుకెళ్తానండి. అసలు టెన్షన్ లేదు కదా? నేర్చుకున్న భావన క్లాసికల్ అసలు మామూలుగా లేరు. శకుంతల గారు ఎక్కడున్నారు కానీ తెలంగాణ శకుంతల గారికి అక్కండి ఇక్కడ. చూద్దామా? మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఎండు రొయ్యలు వేసేసుకున్నామండి. ఎండు రొయ్యలు వేస్తా? వేసేద్దామండి. ఒక్కసారి కలిపేసి ఇంకొక 2 minutes అట్లాగా అలా మగ్గనిచ్చాక తర్వాత మసాలా దినుసులు వేసుకుందామండి. ఫస్ట్ కొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేద్దాము. ఓకే. సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకుందామండి. ఒక 2 minutes మగ్గాక మసాలా పులుసు వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుందాం. ఓకే. మీకు ట్విన్స్ కదా, మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ ఉండిందండి? అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మా డాడీ చాలా కేర్ తీసుకుంటారండి పిల్లలకి. ఫాదరా? తర్వాత మా అత్తయ్య, మా మామయ్య. ఊర్లో కదా, ఊర్లో వాళ్ళందరూ ఉంటారనమాట. స్నానం చేయించడానికి, పిల్లల్ని చూసుకోవడానికి. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అత్త కొడుకు. అత్త కొడుకా? ఓకే. ఇంట్లో ఒప్పుకోలేదని మేమే చేసుకున్నామండి. మరి తర్వాత మళ్ళీ ఒప్పించి చేసేసారండి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇంకా టైం పడుతుంది వేయడానికి? వేసేసుకుందాం. వేసేస్తారా? ఓకే. కొంచెం థిక్గా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. చింతపండు గుజ్జు కొంచెం నేను మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. ఏంటండి అది? అది జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో యాడ్ చేసేసి ఇంకా కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దామండి. ఇందులో ఒక 2 minutes మగ్గాక ఇవి వేసేద్దామండి. మీ వారు ఎప్పుడన్నా తిన్నారా ఈ వంట? తిన్నారండి. ఏమన్నారు? ఏమంటారండి? అదేంటి ఏమన్నారు అనగానే అన్నారు? దాన్ని ఏదుండని స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. బాగుంటే బాగుంది అని అంటారు, లేకపోతే లేదు అని మొహం పైన చెప్పేస్తాడు. ఇది బాగాలేదు అన్నారా? అంటారండి. దీంట్లో ఇంకా ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది అని. ఆయనకి వంట వచ్చి అయితే అన్ని వస్తాయండి తనకి. చూసారా వెంటనే ఎలా చెప్పాను, వంట వచ్చిందంటే ఇంకా కష్టమే. మీరు ఎంత బాగా వండి పెట్టినా కూడా పేర్లు పెడతారు. అవునండి. ఇక్కడ మా ఆయనకి రాదండి. మీరు అదృష్టం, బతికిపోయారు. జనరల్ గానీ ఎంత బాగా వంట వచ్చిన వైఫ్ అయినా కూడా వాళ్ళకి వంట వస్తే మాత్రం పేర్లు పెడతారట. నాకు తెలీదు. కొంచెం సాల్ట్ తగ్గినా, కొంచెం కారం ఎక్కువైనా, స్పైసీగా ఉన్నా కానీ ఏదిలో ఇది ఎక్కువైంది మేడం అంటని చెప్పేసి ఫస్ట్ అనేస్తారండి. ఎక్కువైంది మేడం అంటారా? అనేస్తారండి. కరివేపాకు, కొత్తిమీర వేసానండి. ఓకే అండి. అయిపోయినట్టు.
చేసేసుకుందామండి. అయింది. భావన గారు, స్పైసీ టేస్టీ రొయ్యల వంకాయ పులుసు రెడీ అండి. ఓకే, ఇదిగోండి టేస్టీ రొయ్యల వంకాయ పులుసు రెడీ అంట. అసలు పులుసు అన్నారు కానీ నాకు ఇది గ్రేవీ లాగా ఉంది. చలో వాట్ ఎవర్, టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. రొయ్యల వంకాయల పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి నానబెట్టిన ఎండు రొయ్యలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన రొయ్యలు, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, జీలకర్ర, మెంతుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రొయ్యల వంకాయ పులుసు రెడీ. ఓకే, అనిత గారి ఎండు రొయ్యల వంకాయ పులుసు అండి రావు గారు. ఓకే, రావు గారు చెప్పాలి. పులుసు అంటే కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, ఇది కొంచెం డ్రైగా ఉన్నది. అంటే ఇది నేను అడిగాను రావు గారు, అది అడిగితే ఆవిడ చెప్పారు అంటే పులుసు లాగా ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుందని గ్రేవీలా చేసేసానండి అని చెప్పారు. అప్పుడు ఈ కూడా పేరు పెట్టుకోవాలి కదా, అదనమాట. అంటే టేస్ట్ బాగుంది. కొంచెం మీరు ఇంకోటి ఏంటంటే కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ లాగా ఉన్నది అనమాట. మీరు ఉప్పు ఆల్రెడీ ఎండ్రాయిల్లో ఉంటుంది, మీరు మళ్ళీ యాడ్ చేస్తుంటారు కొంచెం ఉప్పు, కరెక్ట్ కదా. సో దానివల్ల కొంచెం ఉప్పు ఉన్నది అనమాట. దీంట్లో చూస్తే మీ గార్నిష్ అంతా బాగుంది, చూడడానికి బాగుంది. యాక్చువల్లీ ఇది చాలా క్లాసిక్ డిష్ అనమాట. కానీ మీరు ఒక చిన్న తప్పు చేశారనంటే అది కొంచెం ఇగురు పులుసు లాగా, అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. మంచి డిష్ అంటే చికెన్ ఉల్లి కారం ఇస్ ద బెస్ట్ డిష్ అదనమాట. ఎనీవే నీరు గారు, కంగ్రాచులేషన్స్. వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు మొహం, ఇందాక నుంచి టెన్షన్ గా నాకు అర్థమైంది. తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదిగోనండి, మీకు కూడా చాలా భారీ గిఫ్ట్ ఉందండి. తెలుగు రుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నారండి. ఆవిడ మాటల్లోనే గిఫ్ట్ కంటే ఆపర్చునిటీ చాలా ఎక్కువ గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నారు. అంతేనా భావన గారు? థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ నాన్ వెజ్ సెషన్ సండే. ఓకే, సో డెఫినెట్ గా అది అభిరుచికి చాలా థ్యాంక్స్ అంటున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అసలు నాన్ వెజ్ ఎందుకు స్టార్ట్ చేస్తలేదని, అది చాలా హ్యాపీగా ఉంది. సండే కూర్చొని మనం తిరిగి చూడొచ్చు. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి మీలాంటి వారు ఆదరాభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ చిట్కా. మనం పన్నీర్ కోసం ఒక్కోసారి పాలు విరగొడుతూ ఉంటాము, లేదా పొరపాటున పాలు కూడా ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు పన్నీర్ ఏర్పడిన తర్వాత కొద్దిగా నీళ్ళలాగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ నీళ్ళల్లో వెండి కానీ బంగారపు ఆభరణాలు కానీ వేసి ఉంచినట్లయితే అవి కొత్త వాటిలా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు కారంగా మరి కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? ఇవాళ లెమన్ చికెన్, పుల్లగా కమ్మగా. అబ్బా, పుల్లగా అన్న వర్డ్ అయితే చాలా బాగుందండి. చాలా మంది పుల్లటి ప్రియులు ఉంటారు. పుల్లగా బాగుందండి. పుల్లగా కమ్మగా అని కూడా చెప్పారు. మరి ఎలాగో చూద్దాం. దానికంటే ముందు లెమన్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. లెమన్ చికెన్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ½ కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్డు 1, మిరియాల పొడి ½ టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లి కాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నిమ్మరసం 2 టీ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయండి, కొంచెం ఫ్రీడమ్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్, ఇదే మనం వాడతాం అనమాట. సో దీనివల్ల లైట్గా ఉంటుంది, ప్లస్ క్రిస్పీగా ఉంటుంది, అబ్జర్వేషన్ తక్కువగా ఉంటుంది. తక్కువ నూనెతోటే ఎక్కువ వంటలు కూడా అవుతాయి. అవునండి, ఆ ఆయిల్ ఇక్కడ వాడుతున్నాం అండి. ఓకే, సో వేడి అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం మ్యారినేషన్ బ్యాటర్ చేసుకుందాం లెమన్ చికెన్ కి. ఈలోపు ఇది వేడవుతూ ఉంటుంది. అవునండి, కొంచెం ఫ్లోర్ అంటే మైదా, మళ్ళీ కొంచెం కార్న్ ఫ్లోర్, దెన్ ఒక ఎగ్,
కొంచెం నీళ్ళు పోయండి, కొంచెం ఎక్కువ కాదు. నా హెల్ప్ లేకుండా మీరు అసలు వంట చేయలేకపోతున్నారు రావు గారు. కరెక్టే. చాలండి. చాలు చాలు. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. చాలా మంది సోడాలు అవి కూడా వాడేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు ఎగ్ ఉన్నది కానీ ఎగ్ వచ్చి బేసిక్లీ కొంచెం సాఫ్ట్ ఇస్తుంది అనమాట, కాబట్టి ఆ సోడా అవసరం లేదు. అవసరం లేదు. లమ్స్ లేకుండా మనం ఫస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సాఫ్ట్ గా అయిపోయింది అది. అవునండి. ఇప్పుడు చికెన్ కొంచెం మంచి బ్యాటర్ వచ్చింది. ఓకే, చికెన్ యాడ్ చేస్తున్నారు. డైరెక్ట్ చికెన్ ఇది, దీన్ని మీరు చేసింది ఏం లేదు. బోన్లెస్, రైట్? అవునండి. బోన్ తో ఉండేది కూడా వేసుకోవచ్చా అండి? అంటే బోన్ తోటి అంటే చాలా మంది లైక్ చేయరు కదా, అంటే లైక్ చేసే వాళ్ళకి లైక్ చేసే వాళ్ళకి వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా రావు గారు? అవునండి, 2 minutes. 2 minutes, ఓకే. 2 minutes ఉందంటండి. ఈలోపు మనం ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టేస్టీ మటన్ కర్రీ తయారు చేసుకోవాలనుకుంటే మటన్తో పాటు వెజిటేబుల్స్ని ఉడికించేటప్పుడు కొద్దిగా బార్లీ పౌడర్ కూడా వేసి మనం కూర వండుకున్నట్టయితే మరింత టేస్టీగా ఉంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు? ఆయిల్ కూడా వేడికిపోయినట్టుంది. అవునండి, కరెక్ట్ గా ఉన్నది. ఇప్పుడు రెడీ. సో ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. అసలు ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇలా చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చక్కగా కదా. అవునండి. పైగా మనం సండే స్పెషల్ అయ్యే, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మార్నింగ్ నుంచి మమ్మీ ఈ రోజు స్పెషల్ ఏంటి, ఈ రోజు స్పెషల్ ఏంటి అనగానే మనం ఇలా చేసి పెట్టేయచ్చు చక్కగా. ఇది మీరు రెడీగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అయినా ఇప్పుడు మీరు చేసిన విధానం చూస్తే మాకు చాలా టైం పట్టిందని ఏం అనిపించలేదు. మీరు లేదండి, దానికి మీకు షార్ట్ ఫామ్. మన వ్యూవర్స్కి ఏంటంటే మెయిన్ థింగ్ ఈజీగా ఉండాలి, త్వరగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. అంటే నాన్ వెజిటేరియన్ లోని ఇలా హెల్దీగాని తొందరగా అయిపోయే ఫుడ్స్ ఏంటి అని చూపించడం కోసమే మన తెలుగు రుచిలోని అది కూడా రావు గారి చేత ఇలా చేయబడుతుంది. నన్నైతే రావు గారు చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే చాలా హెల్ప్ అవుతుందండి. కొన్ని రావు గారు ఒక 5-10 minutes లో చూపించే వంటలు అయితే చాలా మాకు హెల్ప్ అవుతున్నాయి. పిల్లలకి సండే, ఇప్పుడు మనకి సండే మన ఎపిసోడ్ వస్తున్నప్పుడు మనం ముందుగానే చెప్తున్నాం కాబట్టి ఏం కావాలని వాళ్ళు ట్రై చేశారంటే ఆ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి, మాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇది అని అన్నారు. నేనైతే ఓకే, నేను పర్సనల్గా రావు గారికి థ్యాంక్స్ చెప్తానులేండి అని చెప్పాను. కొంచెం బాగా క్రిస్పీగా వచ్చింది. ఓకే, ఇవి కలర్ మారేదాకా ఉంచుతారండి? లేదండి, యాక్చువల్లీ కుక్ కావాలి కదా, కొంచెం క్రిస్పీగా లోపల. అంటే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది కదా, బ్రౌన్ వస్తే అంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా లైట్ గా, అది ప్లస్ లోపల కూడా వేగాలి కదా. ఇప్పుడు చూడండి, మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ గా అయింది. ఇప్పుడు ఇది మనం ఒక చిన్న ప్లేట్లో టిష్యూ పేపర్ అంటే ఆయిల్ అబ్జర్వ్ చూడండి, ఎంత మనం చెప్పాం కదా రైస్ బ్రెయిన్ ఆయిల్ ఎంత లైట్, ఎంత ఇది, ఎంత ఆయిల్ ఎక్కువ తీసుకోదు. నాయిస్ చూసారా, అంటే కరకరాలు మీరు ప్లేట్లు వేసేప్పుడు చూడండి. సో ఇది రెడీ, దానికి చికెన్ ఇస్ రెడీ. నెక్స్ట్ మీరు సాస్ ప్యాన్ పెట్టండి, ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకోండి. సిమ్లో పెట్టారా? హైలో పెట్టుకోవచ్చండి. కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం గార్లిక్ వేసుకుందాం. ఎక్కువ బ్రౌన్ ఎక్కువ బ్రౌన్ వద్దు, లైట్ గా చేసుకోవాలి. నైస్ గోల్డెన్ బ్రౌన్ అయిందనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్, పెప్పర్. మీరు ఫ్లేమ్లో పెడితే త్వరగా బ్రౌన్ అయిపోతుంది, సో దానికి కొంచెం పైన తీసి ఇది చేసుకొని లైట్గా టాస్ చేసుకోండి. దాని తర్వాత లెమన్. ఆహా, షాప్స్ చేస్తూ ఉంటారు కదండి కిచెన్, అలా మంటతోటి అలాగే ఉంది. మీరు ఎక్కువ వేడి వేస్తే ఎవాపరేట్ అయిపోతుంది కదా, దానివల్ల కొంచెం పైన పెట్టి మీకు చేస్తున్నాను అనమాట. సో కొంచెం మాయిస్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం.
ఇది రెడీ అయిందండి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవచ్చు మీరు పైన, కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. చెప్పిందండి. అంతేనండి. నేను ఇంకా మీరు సాస్ అంటే ఇంకా వేరేదో చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఓహో, సింపుల్ అన్నమాట, నేను చెప్పాను కదా మీకు. జస్ట్ గార్నిష్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట. ఇది ఈ సోయా సాస్ స్లైట్లో పెట్టుకోను, కాల్ నుంచి డిప్ చేసుకొని తినచ్చు. కానీ ఇది స్నాక్ ఇది కరెక్ట్గా బాగుంటుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ లెమన్ చికెన్ అన్నమాట, రెడీ. థ్యాంక్ యూ. లెమన్ చికెన్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? లెమన్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు, కోడిగుడ్డు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో వేయించిన చికెన్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, నిమ్మరసం వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లెమన్ చికెన్ రెడీ. రావు గారు, చెప్పండి. లెమన్ చికెన్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ. అంటే మీరు ఎప్పుడు చెప్తారని వాజ్ వెయిటింగ్ అండి. విత్ సాస్, వితౌట్ సాస్ అండి? 2 పీసులు తిండి, ఒకటి విత్ సాస్, 1 వితౌట్ సాస్. 2 చెప్తాను. అప్పటికి మీకు సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. క్రిస్పీగా ఉంది, పుల్లపుల్లగా ఉంది, చాలా చాలా బాగుంది. అంటే నేను పులుపు ప్రియురాలని బాగా, సో పుల్లపుల్లగా చాలా బాగుంది రావు. ఓకే, ఇప్పుడు ఇంకొక పీస్ ట్రై చేస్తాను విత్ సాస్. చెప్పారు కదా మీరు, కొంచెం బాగా డిప్ చేసుకోండి. దానివల్ల యూ షుడ్, మీకు తెలుస్తుంది కదా, పులుపు డామినేట్ ఉంటుంది అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇందాక ఫస్ట్ పీస్ వచ్చి అలాగే ఉండింది, పుల్లపుల్లగా బాగుండింది. అది కరెక్ట్. సెకండ్ ఇది కూడా బాగుందండి, అలాగా బాగుంది, ఇలాగా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్ది. నేనేంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదు. రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చాలా బాగుందండి. నేను ఇగో కంప్లీట్ చేస్తాను. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కొన్ని వంటల్లో మనం కుంకుమ పువ్వుని మంచి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటాం కదా. అయితే అలాంటప్పుడు వంటలో డైరెక్ట్గా కుంకుమ పువ్వుని వేసేయకుండా ముందుగా కుంకుమ పువ్వుని లైట్గా వేడి చేసి ఆ తర్వాత వేసినట్లయితే కలర్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు రావు గారు? సేమియా చికెన్ బిర్యానీ అండి. సేమియా చికెన్ బిర్యానీ. ఓకే, రైస్ తో బిర్యానీ తెలుసు కానీ సేమియా బిర్యానీ అండి? అవునండి. వినడానికి చాలా యాంగ్జైటీగా ఉంది. మరి అది ఎలాగని కూడా చూడాలి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ సేమియా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, సేమియా 1/2 కిలో, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. సేమియా చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా రావు గారు. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? అవునండి. ఫస్ట్ మ్యారినేషన్ అనమాట. ఓకే, బేసిక్లీ ఇప్పుడు మనం ఈ షోలో మ్యారినేషన్ చూపిస్తాం, ఎందుకంటే బట్ మ్యారినేషన్ అయిన తర్వాత ఒక 3 అవర్స్ మినిమం పెడితే ఓకే బాగుంటుంది. బాగా ఉప్పు కారం బాగా ఊరి అది మ్యారినేషన్ బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ బిర్యానీ హండి దీంట్లోనే మనం దమ్ చేస్తాం. సో దీంట్లో మనం మ్యారినేషన్ చేసుకుందాం. ఫస్ట్ మీరు చికెన్ తీసుకుంటారు. చికెన్, సో అగైన్ జింజర్ గార్లిక్, దాని తర్వాత పెరుగు, ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు. పసుపు కొంచెం ఎక్కువ వేసినట్టున్నారు. కొంచెం బిర్యానీ, 2 బిర్యానీ ఆకులు, ప్లస్ కొంచెం మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. పుదీనా అనమాట. పుదీనా ఆకు.
సన్నగా కట్ చేసి పెట్టేస్తున్నారండి. కొంచెం కొత్తిమీర, ఇది ధనియాల పౌడర్ అన్నమాట, ఓకే జీలకర్ర పౌడర్, ఓకే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట. ఓకే డీప్ ఫ్రై చేసి పెట్టేస్తున్నారు. అది అంత సన్నగా తరుక్కోవాలండి అవి. అవునండి. కొంచెం గ్రీన్ చిల్లీస్ అన్నమాట, ఒక 4-5 మీకు ఎంత కారం కావాలో. బేసిక్లీ మీకు బాగుంటుంది అనమాట అలా హోల్గానే. అవునండి. సో అగైన్ కొంచెం పచ్చి ఆనియన్ అన్నమాట, కొంచెం నూనె. ఓకే నౌ ఇప్పుడు మీరు చేతితోటి మిక్స్ చేసుకోవాలి. ఓకే సో ఇదన్నమాట కూర్చోండి ఓకే మంచి మసాలా. ఇప్పుడు మీకు దీంట్లో కొంచెం పెరుగు తగ్గిందంటే కూడా మీరు పెరుగు వేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు లాస్ట్గా మన 3 మ్యాంగో అన్నమాట. సో ఇది కొంచెం ఓపెన్ చేసి మ్యాంగో రేంజ్ ఆఫ్ మీరే ఎండి. సో ఐ కెన్ మిక్స్ ఇట్ అన్నమాట. చాలండి. సో ఇది కొంచెం మిక్స్ చేసుకుంటాం. స్మెల్ బాగా నచ్చేసింది. మామూలుగా 2 hours మ్యారినేషన్ అండి, కానీ ఇప్పుడు వ్యూయర్స్కి కొద్దిసేపు మనం మ్యారినేషన్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే మేనేజ్ చేసుకున్నది కొద్దిగా సేపు అన్నారు. సో ఆ కొద్దిసేపట్లో మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చపాతీల కోసం పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా వేసి కలిపినట్లయితే చపాతీలు మరింత టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా వస్తాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిట్కా చూసేసారు కదా రావు గారు, మరి రెడీ అండి? అవునండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొద్దిసేపు మ్యారినేషన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కొంచెం నీళ్ళు పోసి దాంట్లో గరం మసాలా, ఆయిల్, వేడి నీళ్ళు, ఆ నీళ్ళల్లో మనం సేమియాని ఒక 50% కుక్ చేసుకుంటాం. 50% స్ట్రెయిన్ చేసి దీనిపైన వేసిన తర్వాత దాంట్లో దమ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆన్ చేసుకోండి, నీళ్ళు పోయండి. ఓకేనండి. ఇప్పుడు నీళ్ళు పోసామా చూడండి, ఇది ఈ హోల్ గరం మసాలా, షాయి జీరా, లవంగా, మళ్ళీ చెక్క, యాలక్కాయ. అది హైలో పెట్టమంటారా? అవును హైలోనే ఉండాలి. కొన్ని బిర్యానీ అక్కడ కూడా జస్ట్ ఫ్లేవర్కి సాల్ట్, నూనె, మాయిశ్చర్, దాని తర్వాత కొంచెం కొత్తిమీర, మింట్ అన్నమాట. కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం అంటే ఫ్లేవర్ రావాలి కదండి. అండ్ వాటర్లో డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. వీఆర్ వెయిటింగ్ అనమాట ఫైనల్లీ అవుట్పుట్ ఏంటి అనేది. ఇది టైం పడుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి మంచిగా ఇప్పుడు మరిగిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా వేసుకుందాం. సేమియా త్వరగా కుక్ అయిపోతుందండి, కానీ మీ బిర్యానీ ఈ చికెన్ రాగా ఉన్నది కదా, ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. సో దానివల్ల మీరు ఇది 50%, 80% కాదు 50% మీరు కుక్ చేసుకోవాలన్నమాట. అంటే సేమియా పూర్తిగా ఉడికిపోయింది అనేటట్టుగా కాకుండా సగమే ఉడికింది అనేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అది ఆన్ చేసుకోండి, ఇది అక్కడ పెట్టి ఇది ఇక్కడ పెడతాం అనమాట దమ్కి. చూడండి ఇది ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఇది 1/2 hour మనం దమ్ పెడతాం కదండి, సో దీనివల్ల మీకు కుక్ అయిపోతుంది అనమాట. ఉంచాలా? ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ ఏమీ అవసరం లేదండి, అంటే ఇందులో మీరు చాలా ఇంగ్రీడియంట్స్ వేసినట్టున్నారు కదా. దానిలో నుంచి మనం స్ట్రెయిన్ చేస్తాం. మెయిన్ థింగ్ మనకి ఏంటంటే ఫ్లేవర్స్ కావాలి మీకు, దానికే కదా. ఇప్పుడు కొంచెం గీ పోసుకుంటండి. దమ్ బిర్యానీ యాక్చువల్లీ ప్రాసెస్ పెద్దదేనండి. అవునండి. కొంచెం సాఫ్రాన్ అన్నమాట ఫర్ ఫ్లేవర్. అగైన్ కుంకుమ పువ్వు,
పాలు నానబెట్టుకున్నారండి కుంకుమ పువ్వుని. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, దెన్ క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇప్పుడు మనం దమ్ పెట్టాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 25 minutes వీ హావ్ టు వెయిట్ అన్నమాట. ఓకే, 25 minutes వెయిట్ చేయాలంట. సో వెయిట్ చేద్దాం. రావు గారు అయిపోయినట్టుంది. అవునండి, స్మెల్ వచ్చేస్తుంది. సో నేను అలాగా అనుకుంటున్నా. స్టీమ్ వస్తుంది. ఎంత బాగుంది. మనం ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం సైడ్ నుంచి. చూడండి ఇప్పుడు ఈ సేమియా చూసారా, బాగా కుక్ అయిందండి. సో విల్ డిష్ అవుట్ నౌ. సో ఇప్పుడు చికెన్ సేమియా బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు ఫైనలీ వీ కెన్ డూ గుడ్ గార్నిష్. సో వీ కెన్ పుట్ సమ్ మింట్ లీవ్స్ అనమాట. ఆల్రెడీ ఉన్నది, జస్ట్ ఐ వాంట్ టు పుట్ ఫ్రెష్ మింట్ లీవ్స్ అండ్ సమ్ మనం చిన్న ఎగ్ని కట్ చేసి, ఆర్ యూ కెన్ వాంట్ టు కీప్ అ హోల్ ఎగ్ ఆల్సో, యూ కెన్ కీప్ ఎ హోల్ ఎగ్. ఓకే, అండ్ చికెన్ సేమియా బిర్యానీ ఇస్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చికెన్ సేమియా బిర్యానీ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి సేమియా వేసి సగం ఉడకనివ్వాలి. ఒక గిన్నెలో చికెన్ మిశ్రమం, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన సేమ్యా, నెయ్యి, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిపాయలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ సేమియా బిర్యానీ రెడీ. రావు గారు చెప్పండి. బిర్యానీ అటాక్. ఎస్, అసలు సేమియా బిర్యానీ అనేది కూడా నేను ఫస్ట్ టైం తింటున్నానండి. మేబీ తెలిసి ఉండొచ్చేమో వ్యూవర్స్ కి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఇది మీకు చూడండి, ఐఎమ్ గివింగ్ సమ్ మసాలా అండ్ సేమియా. ఐ వాంట్ టు ట్రై సేమియా యాక్చువల్లీ. మై నోరు ఊరుతుందన్నమాట. మంచి వాసన, కరెక్ట్ పర్ఫెక్ట్ కుకింగ్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, యూ కెన్ సీ దట్. నాట్ ఓన్లీ వాసన, టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను రైస్తో తినడం తెలుసు బిర్యానీ అని, కానీ ఇలా సేమియాతో కొంచెం వెరైటీగా ఉంది. లైట్గా ఉంటుంది, ఎక్కువ హెవీగా ఉండదు. ఓకే, అసలు రావు గారు నాకు ఇంకొక చిన్న డౌట్. బిర్యానీ మనము చాలా మంది రైతా అవి దాని కాంబినేషన్ అదే అంటారు కదా. మీరు పెట్టుకోవచ్చు, మిర్చి కసాలను పెట్టుకోవచ్చు, రైతా పెట్టుకోవచ్చు, కానీ పిల్లలు ఇలాగే తినేస్తారు. ఇలా చాలా బాగుంది. అంటే మా వ్యూవర్స్ కోసం ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతున్నాను. అంటే ఇలా రైతా అలా కూడా చేసి దీంతో యాడ్ చేసి తినచ్చా, లేకపోతే డైరెక్ట్ మీరు యాడ్ చేసి తినొచ్చు. నో నథింగ్ టు ఇదన్నమాట. కానీ ఇలాగే కమ్మగా బాగుంటుంది, మీకు హాయిగా తినొచ్చు. రావు గారు చెప్పినట్టుగా నిజంగా కమ్మగా చాలా చాలా బాగుంది. అయితే ఎవరిష్టం వారిది. కావాలనుకుంటే రైతా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ రావు గారు. వెల్కమ్ అండి. అయితే నేను మళ్ళీ ఇంకో స్పూన్ తినాలనుకుంటున్నాను. సో ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గడ్డ పెరుగు, కమ్మటి పెరుగు ఉంటే భోజనం హాయిగా ఉంటుంది కదా. మరి అలాంటి పెరుగు కావాలి అంటే పెరుగుని పూర్తిగా తోడుకోక ముందే ఫ్రిడ్జ్లో పెట్టే బదులుగా మొత్తంగా తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పెరుగు గట్టి పడుతుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. చికెన్ ఉల్లి కారంలో చూసుకుంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. మనం ఒక 100 grams చికెన్ తీసుకుంటే దాంట్లో ఒక 240 calories మనకు ఉంటాయి. దాంట్లో మనకి మెయిన్గా 24 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఓన్లీ 100 grams ఆఫ్ చికెన్ నుంచి వచ్చేస్తుంది. ఈ చికెన్లో కూడా ప్రోటీన్ ఏంటి అని అంటే లీన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అది మజిల్ బిల్డింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న అమైనో యాసిడ్ స్పెషల్గా ట్రిప్టోఫాన్ ఒక న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ లాగా పనిచేస్తుంది. ఈ డిప్రెషన్ని ఫైట్ చేయడానికి కూడా ఈ చికెన్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది.
దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ చూసుకున్నట్టయితే ఆనియన్ అనేది మనకి క్రోమియంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్లడ్ షుగర్స్ని మానిటర్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వైటమిన్ సిలో ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రెసిపీ చూసుకున్నట్టయితే రొయ్యల వంకాయ పులుసు. ముందుగా చూసినట్టయితే ఎండు రొయ్యలు అనేటివి క్యాలరీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవి డ్రైడ్గా ఉంటాయి కాబట్టి కన్సంప్షన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. 100 grams ఆఫ్ డ్రైడ్ ప్రాన్స్లో మీకు 48 grams ఆఫ్ ప్రోటీన్ ఈజీగా దొరికిపోతుంది. కాకపోతే దీంట్లో ఈ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోలేము. ఎట్ ద సేమ్ టైం మనము ఈ ప్రాన్స్లో ఏంటి అని అంటే ఆస్టాజాంథిన్ అని, గ్లూటథయోన్ పెరాక్సిడేస్ అని ఉంటాయి అన్నమాట. ఇవి మన బాడీ మెటబాలిజంకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్యాన్సర్స్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్ లాగా క్యాన్సర్ ఫైటింగ్లో బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. వంకాయలో చూసుకున్నట్టయితే యాంథోజాంథిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనకి బాగా క్యాన్సర్ ఫైటింగ్కి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. క్యాన్సర్ ప్రివెన్షన్లో బాగా హెల్ప్ చేస్తాయి. ఈ రొయ్యల వంకాయ పులుసు అనేది కాస్త కొలెస్ట్రాల్, ఫ్యాట్ కంటెంట్లో ఎక్కువగా ఉన్నా కూడా కాంబినేషన్ విత్ చింతపండు ఇంకా వంకాయతో ఉండడం వల్ల ఒక మంచి కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. లెమన్ చికెన్లో చూసినట్టయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అది కూడా లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మజిల్ ఫార్మేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఒక న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూసినట్టయితే వెల్లుల్లి. ఈ వెల్లుల్లిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్పెషల్గా మనకి బ్లడ్ ప్రెషర్ లోవరింగ్లో బాగా హెల్ప్ చేస్తుంది. స్పెషల్లీ డిస్లిపిడీమియాకి కంట్రోల్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే లిపిడ్ ప్రొఫైల్ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉండడం, వీటిని బాగా బ్యాలెన్స్ చేస్తుంది. దీంట్లో కార్న్ఫ్లోర్ ఇంకా మైదా యూజ్ చేస్తాము. ఈ రెండు కాస్త ప్రాసెస్డ్ సీరియల్ అయినప్పటికీ ఇది యూజ్ చేసిన క్వాంటిటీ మినిమల్. సో దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్డ్ కాకుండా హోల్ సీరియల్ ఫ్లోర్స్ మనం వాడినట్టయితే చాలా మంచిదని మనం చెప్పొచ్చు. రెసిపీలో అన్ని ప్రాపర్టీస్ మంచిగా ఉన్నప్పటికీ ఆయిల్ కంటెంట్తో కాస్త క్యాలరీస్ ఎక్కువగా అయిపోయాయి. సో ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్, స్టీమ్ చేసి దాన్ని షాలో ఫ్రై చేయడము, లేకపోతే బేసిక్ కుకింగ్ మెథడ్స్, లేకపోతే బేకింగ్ ద్వారా మనము ఆయిల్ కన్సంప్షన్ని బాగా తగ్గించవచ్చు. ఇది చిన్న పిల్లలకి ఒక హెల్దీ స్నాక్, లేకపోతే వన్స్ ఇన్ అ వీక్ ఒక హెల్దీ ఆల్టర్నేటివ్గా మనం స్నాక్ లాగా ఇవ్వచ్చు. నెక్స్ట్ రెసిపీ చికెన్ సేమియా బిర్యానీ. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్న ఇంగ్రీడియంట్ అయితే సేమియా. ఇది ఏంటి అని అంటే క్యాలరీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కాస్త తక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో ఫైబర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెరుగు అనేది ఫర్మెంటెడ్ మిల్క్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ పెరుగు మన డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక డైజెస్టివ్ హీలింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. కాల్షియం ఇంకా ఫాస్ఫరస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మన బోన్స్ అండ్ టీత్కి చాలా హెల్దీ అని మనం చెప్పొచ్చు. సో చూసారు కదండి, ఈ వారం వంటలు డెఫినెట్గా మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాల్టి 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్, హ్యాట్స్ అండ్ కర్డ్. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు